ఈరోజు జూన్ 2 తారీఖు మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరి ఇవాళ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరానికి అడుగుపెడుతున్నాం. ఇవాళ మనకు ఈ తెలంగాణ సిద్ధించిందంటే ఈ తెలంగాణ రావడానికి కారణం ఎంతోమంది ఉద్యమకారులు, ఎన్నో పోరాటాలు, మిలియన్ మార్చ్, ట్యాంక్ బండ్ నిర్బంధం, రైలు రోకో, బస్సులు రోకో. మరి ఇవాళ తెలంగాణ జనం ముందుకొచ్చి మరి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు. మరి తొలి దశలో ఇంచుమించు 300 మంది అమరులయ్యారు. మరి మలి దశలో 1200 మందికి అమరులయ్యారు. మరి ఇవాళ వాళ్ళ అమరవీరుల త్యాగఫలమే ఇవాళ ఈ తెలంగాణ సిద్ధించింది. మరి ఇవాళ తెలంగాణ ఎవరో ఒకరు ఇచ్చింది కాదు, ఎవరో ఒకరు తెచ్చింది కాదు. ఇవాళ తెలంగాణ ప్రజల త్యాగమే, అమరవీరుల త్యాగమే. దానికి ఇవాళ నిజంగా చెప్పాలంటే కొంత కేసీఆర్ కూడా ఆ రోజు తెలంగాణ కోసమైన అమరనేరా చేయకుంటే ఇవాళ తెలంగాణ రాకపోవునేమో. ఇవాళ ప్రధానంగా ఇవాళ అమరవీరుల త్యాగం ఉంది, తర్వాత కేసీఆర్ త్యాగం ఉంది, తర్వాత ఈ తెలంగాణ ప్రజల త్యాగం ఉంది. ఎవరో ఒకరు ఇచ్చింది కాదు. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు, ఈ తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు మర్చిపోవద్దు. ఇవాళ ఈ 11వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. రాను మరి తెలంగాణ అభివృద్ధి చెందాలి. మనం నిధులు, నీళ్లు, ఉద్యోగాల కోసం మనం పోరాటం చేసినాం. మరి ఇవాళ కొంత ఏవైతే ఈ 3 విధానాల మీద పోరాటం చేసినామో మరి ఆ 3 కూడా ఇవాళ కొంతమంది విద్యార్థులు కూడా మరి వాళ్ళకు ఇంకా దూరమే ఉంది. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ గొప్పలు చెప్పుకోకుండా మేమే ఇచ్చాము అనకుండా మీరు ఇచ్చింది కాదు, అమరుల త్యాగం పాలమే ఈ తెలంగాణని గుర్తు చేసుకొని మరి అభివృద్ధి పదాలు ముందుకోవాలని, లేదంటే మీరు ఏకపక్షంగా మాట్లాడితే ప్రజలు తిరగబడతారని చెప్పేసి తెలంగాణ దినోత్సవ సందర్భంగా నేను తెలంగాణ సీఎం గారికి తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, 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 తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. భారత్ మాతా కీ జై. సత్యం.